అందరికీ నమస్కారం. సిరీజోన్కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో మేము సెలబ్రేట్ చేసుకున్న సంక్రాంతి నోము ఎలా చేసుకోవాలి, దాని పద్ధతి ఏంటి, మేము ఎలా చేస్తాం అదంతా మీకు చెప్పాలని ఈ వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ముందుగా నోము కోసం 5 కుండలు తీసుకోవాలి. 5 కుండల్ని ఖాళీగా ఉంచకుండా ఏదైనా డిజైన్ కానీ లేదంటే ఓం, స్వస్తిక్ ఇలాంటివి రాసుకొని పెట్టుకోవాలి. 5 కుండలకి 5 కంకణాలు కట్టుకోవాలి. అవి మనం ఎక్కడైతే నోము కోసం ప్రిపేర్ చేస్తామో ఆ ప్లేస్లో ఒకదాని తర్వాత ఒకటి 5 కుండల నుంచి కొన్ని బియ్యం తీసుకొని ఫస్ట్ కుండ లోపల పోయాలి. కొన్ని బియ్యం, కుండ ఖాళీ ఉండకుండా అంతే. ఆ తర్వాత దాని కుండ పైన మూత పెట్టేసి ఆ మూతలో కొన్ని బియ్యం ఉంచాలి. ఇలా 5ంటికి ఒకదాని తర్వాత ఒకటి బియ్యం పోసుకొని ఉంచుకున్న తర్వాత బియ్యం పైన పువ్వులు పెట్టుకోవాలి, లేదంటే రేగిపళ్ళు ఏవి అవైలబుల్ ఉంటే అవి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కుండల ముందు ఒకటి బ్లౌజ్ పీస్ పెట్టుకొని దానిపైన 2 తమలపాకులు పెట్టుకొని, ఇది గౌరమ్మ కోసం, ఈ నోము కోసం మనం గౌరమ్మను గుడి పెట్టుకుంటాం. గౌరమ్మ కోసం ఒక బ్లౌజ్ పీస్ పెట్టి దానిపైన 2 తమలపాకులు పెట్టుకొని పసుపుతో గౌరమ్మను తయారు చేసుకొని ఆ 2 తమలపాకుల పైన ఈ గౌరమ్మను పెట్టేసుకోవాలి. యూజువల్గా నోము మకర సంక్రమణం టైంలో చేసుకోవాలి. మకర సంక్రమణం ఏ టైంలో ఉంది అనేది క్యాలెండర్లో ఉంటుంది. పూజారులను అడిగినా చెప్తారు. క్యాలెండర్లో కూడా ఉంటుంది మకర సంక్రమణం టైం. ఆ టైంలో మాత్రమే ఈ నోము చేస్తాము. గౌరమ్మను పెట్టుకున్న తర్వాత గౌరమ్మ పైన పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు ఇలా అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత గౌరమ్మ కోసం ఒక తాంబూలం సిద్ధం చేసుకోవాలి. 2 తమలపాకులు, పసుపు, కుంకుమ, వక్క అంటే ఏదైనా వక్క పొడి లాంటిది, ఇలా అన్నీ సిద్ధం చేసుకొని గౌరమ్మకు అవి కూడా సమర్పించాలి. ఇంకా ఈ నోము కోసం కావాల్సినవి చిలుకలు, పంచదార చిలుకలు అంటారు కదా, అవి చిలుకలు, ఇవి 13. ఇంకా నువ్వులు ఉండాలి, బియ్యం ఉండాలి. నువ్వులు ఉండాలి 13, బియ్యం ఉండాలి 13. ఇది కూడా ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. పసుపు, కుంకుమ ఇది కూడా 13. వక్క పొడి ఇది 13. ఏ ఐటెం తీసుకున్నా అన్నీ 13లాగా పెట్టు. ఇంకా ఈ నోము కోసం మనం ఏదో ఒక ఐటెం తీసుకోవచ్చు. అంటే ప్లాస్టిక్ కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే గాజువి తీసుకున్నాను, గాజు బౌల్స్. గాజు బౌల్కి ప్లాస్టిక్ మూత ఉండేది. మన ఇష్టం, ఏ ఐటెం అయినా తీసుకొని దాన్ని నోము కింద పెట్టుకోవచ్చు. అదొక నోము లాగా కన్సిడర్ చేస్తాము. ఈ పసుపు, కుంకుమ వీటన్నింటితో కలిపి అదొక నోములాగా ముత్తైదులోకి ఇచ్చుకుంటాం మనం. నోము పంపకం అంటారు దాన్ని. అలా నేను ఈసారి తీసుకున్నవి గాజు బౌల్స్. ఇవి 13 ఐటమ్స్. అంటే ఒకటి నోము దగ్గర పెట్టుకుంటాం, అది మన ఇంట్లో ఉంటుంది. మిగతా 12 మందికి ఇవ్వడానికి. ఇంకా దీనికోసం కొన్ని బియ్యం,
నార్మల్ వైట్ రైస్ అంతే. అందులో రేగిపళ్ళు, చెరుకు ముక్కలు వేసుకోవాలి. 2 ఉంటే 2, లేదంటే రేగిపళ్ళు కంపల్సరీ అంటారు. దొరకలేదంటే పసుపు కొమ్మ వేస్తారు. నాకు 2 అవైలబుల్ ఉన్నాయి, వేసుకున్నాను. కంకణాలు కూడా 13. ఇది ఒక నోము. ఇంకా నోము కోసం అక్షింతలు కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను నేను. అంటే నోము అయిపోయిన వెంటనే ఇవ్వడానికి, ముత్తైదులకు నోము పంపకం చేసుకోవడానికి. అండ్ వీటన్నింటికి కలిపి రెండింటికి కలిపి ఒక కంకణం కడతాము. 2 ఏవంటే బెల్లముండ, నువ్వులుండ కలిపి ఒక కంకణం, నోము అండ్ పంచదార చిలుక ఈ రెండింటికి కలిపి ఒక కంకణం. ఇలా ఇవి మన ఇంట్లో ఉంటాయి, మన ఇంటి కోసం వీటిని ఇంట్లోనే పెట్టుకుంటాం, ఎవరికి ఇవ్వం. ఇవి కాకుండా మిగతావన్నీ అందరికీ ఇవ్వడానికి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను నేను. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత అన్నింటిపైన కుంకుమ, పసుపు, అక్షింతలు వేయాలి. కుండలు, పంచదార చిలుకలు, నువ్వులుండ, పిండుండలు, పసుపు, కుంకుమ, వక్కపొడి, నోము వీటన్నింటిపైన పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నింటినీ వేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే నోముకుంటున్నారో వాళ్ళు ఒక కంకణం వాళ్ళ ఎడమ చేతికి కట్టుకోవాలి. నోము ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత హస్బెండ్కి తొలి వాయినం ఇచ్చుకుంటాము. అంటే ఫస్ట్ నోము అంటే వేరే వాళ్ళకేమో నోము ఇస్తాము, హస్బెండ్కి మాత్రం 5 కుండలు పెట్టాము కదా, అందులోంచి ఒక కుండ హస్బెండ్కి ఇస్తాం. బొట్టు పెట్టేసి కంకణం కట్టి ఆ కుండ ఇచ్చి అక్షింతలు తన చేతికిచ్చి ఆశీర్వాదం తీసుకుంటాము. ఇది తొలి వాయినం. ఇది హస్బెండ్కి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి మనం నోము పంపకం చేసేసుకోవచ్చు. ఇంకా నేను తర్వాత వాయినం సిరికిచ్చాను. బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి మనం నోముకున్నాం కదా, ఆ నోము, పంచదార చిలుక,
నువ్వులుండ, పిండి ఉండ వీటన్నింటిని కలిపి అది నోములాగా ఇస్తాం. పసుపు, కుంకుమ, వక్కపొడి వీటిని నోములాగా ఇస్తాం. అలా నేను తర్వాత నోము సిరికిచ్చాను. పెద్దవాళ్ళకైతే వాయనం ఎలా ఇవ్వాలి అంటే కుంకుమ, గంధం, పూలు, కాళ్ళకి పసుపు, మన నోములోంచి కంకణాల నోము ఉంది కదా, అందులోంచి ఒక కంకణం కట్టేసి ఆ తర్వాత నోము ఇవ్వాలి. నోములో మనం నోముకున్న ఐటమ్ ఒకటి పంచదార చిలుక, బెల్లం ఉండ, పిండి ఉండ వీటిని ఇవ్వాలి. పసుపు, కుంకుమ, వక్కపొడి వీటితో పాటు ఆ రోజు డే బాగుంటే అదే రోజు గౌరమ్మని తీస్తాము, లేదంటే మరుసటి రోజు ఉదయం తీస్తాము. ఈసారి అయితే అదే రోజు బాగుంది కాబట్టి నేను ఆ రోజే గౌరమ్మని తీస్తాను. గౌరమ్మని తీసిన వెంటనే దాన్ని కూడా ఈ మనం పెట్టే పసుపు కుంకుమలో కలిపేసుకొని దీన్ని కూడా ముత్తైదులకు ఇచ్చేసి దీంతో పాటు నువ్వుల పిండి, చక్కెర కలిపి ఇది ఇస్తాం. ఆ గౌరమ్మ పసుపు కుంకుమ దాంతోపాటు నువ్వుల పిండి, చక్కెర ప్రసాదంగా పెడతాం ముత్తైదులకు. అలా చేయడంతో సంక్రాంతి నోము కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.